హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడులు నిర్వహించారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు కేవలం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లిన సుహాస్ గారు కూడా ఈ ఘటనా స్థలంలో ఉండడం జరిగింది. అయితే అతని కారు కూడా అక్కడ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఈ దాడి జరగడానికి గల కారణాలేంటి? అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన ఘటనా స్థలంలో మన రిపోర్టర్ ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదిత్య గారు, అక్కడ సిట్యుయేషన్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ప్రత్యూష మహా న్యూస్ ఛానల్ పైన అయితే బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది అయితే దాడులు చేశారు. రాళ్లతో దాడులు చేశారు. అక్కడ ఉన్న కారు చాలా అద్దాలు పగిలిపోయాయి. ఆఫీస్ లో చాలా ఫర్నిచర్, స్టూడియో, ఆఫీస్ అద్దాలు ఇవన్నీ కూడా పగిలిపోయాయి. ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. అంటే మేజర్ గా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి మహా న్యూస్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే వాళ్ళ పైన దాడులు అయితే చేయడం జరిగింది. అయితే అదే నేపథ్యంలో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హీరో సుహాస్ గారు ఉన్నారు కదా, ఆ! ఆయన మహా న్యూస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఇంటర్వ్యూ నడుస్తుండగానే దాడులు జరగడం, ఆయన కారు కూడా ధ్వంసం అవ్వడం అయితే జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సుహాస్ గారు అలా ఇంటర్వ్యూకి వచ్చి ఆయన కారు అద్దాలు అయితే ఈ దాడిలో అయితే పగిలిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రకంపనలు సృష్టించడం మనకు తెలిసింది. సో ఆ ఇష్యూని చాలా డెప్త్ గా తీసుకెళ్లిపోయారు మహా న్యూస్ వాళ్ళు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఈ విధంగా అటాక్ చేశారు. ఇవాళ మొత్తం రాళ్లతో వాళ్ళ మీద దాడులు చేశారు. కార్ అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీస్ ఫర్నిచర్, ఆఫీస్ లో ఉన్న సిస్టమ్స్, ఆ ఓకే. పూల కుండీలు, ఆఫీస్ అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. అయితే ఎవరికి గాయాలుగా అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పుడు అన్ని రకాలుగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. హ్మ్. న్యూస్ ఒకవేళ పద్ధతిగా లేకుంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలన్న దానికి. కాకుండా ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం మాత్రం ఖచ్చితంగా తప్పే. సో చట్టపరంగా చర్యలైతే ఖచ్చితంగా వీళ్ళ మీద తీసుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే దీనిపైన అటు కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికి కూడా ఆస్కారం ఉండకూడదు. అంటే ఇటువంటి దాడుల్ని ఆయన కూడా ఖండిస్తున్నాడు. ఖండిస్తూనే ఇంకో మాట కూడా మాట్లాడారు. అలాగే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావుండకూడదని కూడా ఆయన మాట్లాడారు. అంటే దాడిని ఖండిస్తూనే ఆఫీస్ వాళ్ళు ఇటువంటి న్యూస్ ని ఇంత డెప్త్ గా సంబంధం లేకుండా ఆరోపణల నేపథ్యంలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకు కూడా ఒక చిన్న సెటరికల్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే అర్థమైపోతుంది. సో ఏదేమైనా ఈ ఇష్యూ ఫుల్ రైజ్ అయిపోయింది. ఈ విధంగా మీడియా ఛానల్ పైన దాడి చేయడం అనేది అది పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించినట్లే అవుతుంది. వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది అయితే కోరుతున్నారు. ఈ విధంగా దాడులు అంటే ఇప్పుడు రెడ్ టీవీ ఛానల్ మీద కూడా గతంలో ఒక దాడి జరగడం మనం చూసాము. కొంతమంది హీరో ఫ్యాన్స్ వచ్చి కూడా ఈ విధంగా అటాక్ చేశారు. ఈ విధంగా అటాక్ చేయడం కాకుండా లీగల్ గా వెళ్ళాలి గానీ ఇలా భౌతిక దాడులకు ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఆ ఆదిత్య గారు, విధంగా అలాగే ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళ స్పందన ఎలా ఉంది? అక్కడున్న ఛానల్ వాళ్ళ స్పందన? వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అంటే ఈ విధంగా దాడులు చేసి మీరు ఏం మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు? మీడియా మీద దాడితో అసలు ఏం మెసేజ్ ఇస్తారు? ఉద్యమం నాటి మళ్ళీ అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారా? పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారా? అంటూ వాళ్ళు కూడా క్వెషన్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళే మొదట మా ఆఫీస్ మీద ఈ విధంగా దాడులు చేస్తారు బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పేసి కూడా పెట్టారు. సో అంటే ఇది కంప్లీట్ గా పత్రికా స్వేచ్ఛని భగ్నం కలిగించడానికే ఈ దాడులు అయితే జరిగినట్టుగా కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాలి. ఇప్పుడు దాడులు చేసింది ఎవరు అని చెప్పేసి వాళ్ళ అంటే కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అరెస్ట్ చేస్తారు, దర్యాప్తు చేస్తారు. దీనికి సంబంధించి మరింత వివరాలు బయట పెడతారు. అంటే చాలా పద్ధతులు ఉంటాయి దీన్ని ఎదుర్కోవడానికి. కాకపోతే ఈ ఆప్షన్ ఎంచుకోవడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారు. మరి చూద్దాం మరి ప్రత్యూష. సుహాస్ గారి స్పందన ఎలా ఉందండి? లేదు, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన మామూలుగా ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి ఇచ్చేశారు. ఇచ్చేసే ఆ నేపథ్యంలో అప్పుడు జరుగుతుండగానే ఈ దాడులు జరిగినట్టుగా తెలిసింది. ఆ తర్వాత బయట ఆయన కారు ఉంది కాబట్టి ఇప్పుడు దాడి చేసే వాళ్ళు కూడా లోపల సుహాస్ గారు ఉన్నారు, ఆయన కారు ఇది అని చెప్పేసి చూసుకోరు కదా. వాళ్ళేదో వాళ్ళ ఒక మూడ్ లో ఉంటారు. దాడులు చేసేసారు. ఆ దాడుల్లో ఆ కారు అక్కడ అద్దాలు పగిలిపోయాయి.
సో మేబీ బయటకు వచ్చి ఆయన చూసుకొని ఉండొచ్చు, తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో దానికి సంబంధించి అయితే సుహాస్ గారు ఎటువంటి స్పందన అయితే లేదు ఆయనది. మేబీ ఆయన దీన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు, దీన్ని మాట్లాడే కదా దీన్ని లైట్ కూడా తీసుకుంటారు. దీనిపైన పెద్ద రెస్పాండ్ అయితే అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇది పొలిటికల్ వ్యవహారం కాబట్టి మళ్ళీ దీని మీద కామెంట్ చేసి ఎందుకు ఆ విధంగా వెళ్ళడం అని చెప్పేసి ఆయన సైలెంట్ గా అయితే ఉంటారు. దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే స్పందించలేదు, ఇక మీదట కూడా స్పందించారు సుహాస్ గారు అని చెప్తున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఆదిత్య గారి మాటల్లోనే మరి సుహాస్ గారు కూడా ఈ విషయం పైన ఎటువంటి స్పందన లేదు. అతను మళ్ళీ తిరిగి కేసు పెట్టే అవకాశాలు కూడా లేవు అంటున్నట్టు తెలుస్తుంది. అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది, అసలు ఎందుకు జరిగింది, ఇంకా ఎవరెవరు చేస్తున్నారు ఇదంతా అని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి న్యూస్ వస్తుందో. థ్యాంక్ యూ.